హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదండి? నేను కూడా బాగున్నాను. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక మంచి రెమెడీ అనమాట. ఇది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే గ్రే హెయిర్ కదండి. ఒక్క గ్రే హెయిర్ కనిపించిన వెంటనే మనం కెమికల్ డైలు తెచ్చేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకుంటాం దాన్ని కవర్ చేసుకోవడానికి. సో దాని ఎఫెక్ట్ ఏంటంటే ఒక గ్రే హెయిర్ కవర్ చేసుకోవడానికి వేస్తే 10 గ్రే హెయిర్లు మనకి ఒక వారం తర్వాత బయటపడతాయి అన్నమాట. అది సైడ్ ఎఫెక్ట్ అనేది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే డైని రెడీ చేసుకుందాము. దానికైతే మనం ఒక గుప్పిడి కరివేపాకు తీసుకుందామండి. అదైతే మనం ఐరన్ కడాయిలో వేసుకొని చక్కగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి నా కాడ ఐరన్ కడాయి లేదు, అందుకని చిన్న అల్యూమినియం కడాయిలో నేను వేసి మీకు చూపిస్తున్నాను. కరివేపాకు అనేది బాగా ఇట్లా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కలోంజి సీడ్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపి మనం రోస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు మీకే లైవ్లో చూపిస్తాను. ఇది ఎంత పవర్ఫుల్ రెమెడీ అనేది మీరే నాకు కామెంట్లో తెలియపరచండి. చాలా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఇది కనుక ఒకసారి మీకు దీని ఎఫెక్ట్ మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఇంకా కెమికల్ డైలు అయితే ఎప్పటికీ కొనరు, అప్లై చేసుకోరు. అంత పవర్ఫుల్ రెమెడీ అనమాట ఇది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు దీని ఎఫెక్ట్ అనేది, దీని పవర్ అనేది తెలుస్తుంది అనమాట. మీకు నేను అప్పుడప్పుడు చేత్తో పట్టుకొని చూపిస్తూ ఉంటాను. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చూసారు కదా, నా అరచేయి వేరే కలర్లో ఉంది, మునివేళ్ళు వేరే కలర్లో ఉంది. ఊరికే టచ్ చేస్తేనే దీనికి అంత ఎఫెక్టివ్ కలర్ అనేది బ్లాక్గా చేతికి అంటుకుంటుంది. దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు మన గ్రే హెయిర్ కూడా ఆ విధంగా బ్లాక్గా చేంజ్ అవుతుందండి. సో అదే అనమాట. నేనైతే ఇప్పుడు ఆ పౌడర్ చల్లారిపోయింది. నేనైతే ఇది మిక్సీ పడుతున్నాను. మనకి మెత్తటి నుసిలాగా పౌడర్ లాగా రావాలి, అప్పుడే మనకి హెయిర్కి బాగా పట్టుకుంటుంది అనమాట. సో ఈ కలోంజీ సీడ్స్, ఈ కరివేపాకుని నేను మిక్సీ పట్టిన తర్వాత మరలా నేను చూపిస్తున్నాను చూడండి. ఆ కలోంజీ సీడ్స్లో మనం మిక్సీ పట్టినప్పుడు ఆయిల్ లాంటిది మనకి రిలీజ్ అవుతుంది ఆ పౌడర్లో. చూస్తున్నారు కదా, చేతికి అయితే బాగా స్ట్రాంగ్గా అంటుకుంటుంది అనమాట అది. అలాగే మన హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు హెయిర్కి కూడా పట్టేస్తుంది అనమాట. అందుకే మనకి హెయిర్ అనేది బ్లాక్గా కనిపిస్తుంది. దీన్ని కనుక మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మన గ్రే హెయిర్ కంప్లీట్గా బ్లాక్గా వచ్చేస్తుందండి. అదే మనం కెమికల్స్ ఉండే డై అప్లై చేసుకున్నాం అనుకోండి, మన బ్లాక్ హెయిర్ని కూడా కంప్లీట్గా వైట్గా చేస్తుంది. అదే అనమాట సైడ్ ఎఫెక్ట్ అంటే. సో ఇంకా మనకి కెమికల్స్ ఉండే డైతో మనకు పనే లేదు. వాటిని అయితే ఇంకా స్టాప్ చేసేసేయండి. ఇలా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం డైని ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, చక్కగా హెయిర్ పెరుగుతుంది అన్నమాట. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని పనే కదండి. మంచిదే కదా, మనకి తలకి చలవ చేస్తుంది, చక్కగా హెయిర్ అంతా బ్లాక్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్టర్ పట్టేసుకున్న తర్వాత మెత్తటి పౌడర్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఆ పౌడర్లో చూడండి ఎంత బాగా చక్కగా బ్లాక్ అయిపోతుంది. నా చెయ్యి అయితే నాకే ఆశ్చర్యం వేసిందండి. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది నేను ట్రై చేసిన తర్వాత నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది మనం అప్లై చేసుకోవడానికి 2 అవర్స్ ముందు అనేది మనం ఇందులో ఆముదం 1 టేబుల్ స్పూను, కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టము, ఏదైనా స్కిప్ చేసుకోవచ్చు. 2 యాడ్ చేయాలనేది కంపల్సరీ ఏం కాదు. ఇంకా ఎఫెక్టివ్గా మనకి బ్లాక్గా హెయిర్ అనేది రావాలి అంటే ఆముదం కూడా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే దానికి న్యాచురల్గా హెయిర్ని బ్లాక్ చేసే గుణం ఉంది కాబట్టి ఆముదానికి మనకి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట కలర్ అనేది. సో నేనైతే ఇప్పుడు ఆముదము ప్లస్ కోకోనట్ ఆయిల్ 2 కూడా కలుపుతున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఒకవేళ మనకు సరిపోలేదనుకోండి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కలుపుతున్నప్పుడే చెయ్యి అనేది చక్కగా బ్లాక్ అయిపోతూ ఉంది. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక 2 అవర్స్ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే హెయిర్కి అప్లై చేసుకోవడానికి ముందు 2 అవర్స్ ముందు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు చూసి సైలెంట్ అయిపోకుండా మీకు ఉపయోగపడుతుంది కదా, మీరు 10 మందికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మనం 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, కెమికల్స్ డై నుంచి విముక్తి చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఇప్పుడైతే ఆయిల్ సరిపోకపోతే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే మనం ఇప్పుడు ఎండలో పెట్టాలండి. ఒక 2 అవర్స్ అయితే కంప్లీట్గా ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే కొంచెం హీట్ అవుతుంది కదా, డబుల్ బాయిల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా కూడా మనం ఎండలో పెట్టేసి 2 అవర్స్ తర్వాత హెయిర్కి అంతా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది 200% అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని మనం
కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని మనం రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే నైట్ టైమ్స్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తారు కదా, అలా కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపిస్తున్నాను. నేను ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు వాటర్ తగిలినా కూడా ఆ కలర్ అనేది పోదు అన్నమాట. సో దీన్నైతే కంపల్సరీగా మీరు ట్రై చేయండి, మీకు ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. అంటే ఒక్కసారికే బ్లాక్ కంప్లీట్గా అయిపోతుందని నేను చెప్పను. రెగ్యులర్గా వాడుతూ ఉంటే మన గ్రే హెయిర్ని తగ్గించుకోవచ్చు, వచ్చిన గ్రే హెయిర్ బ్లాక్గా టర్న్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది అప్లై చేసుకొని 1 గంట తర్వాత లేదా 2 గంటల తర్వాత ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేయచ్చు. లేదు అనుకుంటే మనం హెయిర్ ఆయిల్ లాగా కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అప్లై చేసేది ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకు గ్రే హెయిర్ అనేది రూట్స్ కాడ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి, అక్కడ మనం అప్లై చేసుకోవాలి. ఆ రూట్స్ కాడ అప్లై చేయాలన్నమాట. హెయిర్ అంతా కూడా అప్లై చేయక్కర్లేదు, రూట్స్ దగ్గర అప్లై చేస్తే అక్కడ రిపేర్ అయితే చాలండి, మనకి ఆ గ్రే హెయిర్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇంకా ఆ తెలుపుదనం రావటం అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. అక్కడ మనకి చేంజ్ అనేది రావాలి. కాబట్టి ఈ రూట్స్ కాడ మనం దీన్ని అప్లై చేసుకోవాలి. హెయిర్ ఆయిల్ దీన్నే మనం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకొని హెయిర్ ఆయిల్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది రోజులు గడిచే కొద్దీ పైకి తేలుతుందన్నమాట. అదైతే ప్రతిరోజు కర్రీ లీవ్స్ హెయిర్ ఆయిల్ లాగా మనం అప్లై చేసుకొని వారానికి ఒకసారి హెడ్ బాత్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. సో ఇది కనుక నచ్చితే, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా యూజ్ అయిందో నాకు కామెంట్లో తెలియపరచండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.